శ్రీమాత శ్రీ మహారజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈరోజు నుంచి లలిత సహస్రనామంలో ఒక్కొక్క నామం యొక్క అర్థం తెలుసుకోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మాన్ని మనమందరం ముందరికి తీసుకెళ్ళాలి. శ్రీమాత ఆ తల్లి పరబ్రహ్మ అయిన శివునికి ఈ మాతకు భేదము లేదు. ఇది అర్ధనారీశ్వర శివతత్వం. సేవక భావతీతము అని ఫలితార్థం కూడా ఉన్నది. ఇక ప్రతి వారును తల్లి బ్రతికి ఉన్నను లేకపోయినను ఆపదలు కలిగినప్పుడు అమ్మా అని దీనముగా స్మరించుట లోక ప్రసిద్ధి. కన్నతల్లి బ్రతికి ఉన్నచో యథాశక్తి సహాయపడుతుంది. తన శక్తికి మించిన విషయంలో కేవలం సానుభూతిని చూపుట తప్ప అంతకు మించి ఏ కన్నతల్లి ఏమి చేయలేదు. శక్తియున్నను తాపత్రయ దుఃఖాలను లౌకిక తల్లులు పోగొట్టజాలరు. ఈ మాతను సేవించే భక్తులకు ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను కలగజేయటేగాక సచ్చిదానంద రూపమైన పరమానందం సైతం అనుగ్రహించుచున్నది. కన్నతల్లికి మించిన శక్తి గలదు. సర్వకాలంలో ఉండేది అనంత కరుణామూర్తి అగుటచే అనగా కన్నతల్లి కంటే శ్రేష్ఠురాలు అగుటచే శ్రీమాత అనబడుచున్నది. ప్రపంచోత్పత్తి కాలమున బ్రహ్మదేవునికి త్రయీ విద్యను ప్రసాదించింది. శ్రీచక్ర బిందు మండల వాసిని అని తెలియను. మరియు లోకంలో తల్లుల కొందరికి మాత్రమే తల్లులగుదురు. ఈ తల్లి అనంత బ్రహ్మాండానికి తల్లి. ఇటుల మాతలను మించిన మాత అగుటచే శ్రీమాత అయినది. తల్లి వలె పాలిస్తుంది, తండ్రి వలె పోషిస్తుంది, గురువు వలె జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. బ్రహ్మాది సర్వదేవతలు ఈ అమ్మను ఆశ్రయించి ఉన్నారు. ముగ్గురమ్మలకు మూలమైనది ఈ అమ్మ. ఇట్లు ఈ శ్రీమాత పదమును ఎంతగానో వివరింపినా ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇతర మతాల వారు కూడా ఈ జగన్మాతను ఆరాధన చేస్తుంటారు. న్యాయస్థానంలో చేతిలో త్రాసు పట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉండే దేవత పేరు మాత అని అంటారు. మాత అనే పదం నుండే మత్ పదం వచ్చినాయి. ఆమె 2 కన్నులను సూర్యుడు చంద్రుడుగా భావిస్తారు. మనము లలితాదేవికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని ఆరాధిస్తున్నాము. అమ్మకు 3వ కన్ను జ్ఞానం, అగ్ని అని అర్థం. 6th సెన్స్ అంటారా, ఆ 6th సెన్సే ఆ తల్లి యొక్క 3వ కన్ను. ఈ ప్రకృతి మాతను సంతానం లేనివారు బాలా త్రిపుర సుందరిగా కొలిస్తే అమ్మ కరుణిస్తుంది.